గాయత్రి మృతి చెందినట్టు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చారు సినీ రాజకీయ ప్రముఖులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గాయత్రి 6 ఏళ్ల కిందటే గాయత్రి వివాహం పైన రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. తన కూతురితో తాను మాట్లాడడం లేదని ఎమోషనల్ అయ్యారు. బేవర్స్ సినిమాలో కూతురి మరణంపై పాటను గుర్తు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు రాజేంద్ర ప్రసాద్. తన కూతురికే ఈ పాటను వినిపించానని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడే అదే సీన్ రిపీట్ అయ్యేసరికి తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన కూతురు గాయత్రి గుండెపోటుతో హఠాత్ మరణానికి గురయ్యారు. తనకి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గాయత్రి మృతి చెందింది. సో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ఆయన తన కూతురుతో మాట్లాడటం లేదన్నట్టుగా ఆయన ఎమోషన్ గురైనట్టు తెలుస్తోంది. సో భౌతిక కాయం దగ్గర ఆయన చాలా దిగాలుగా కూర్చుండి గుండెల నిండా బరువైనటువంటి ఆ బాధని ఆ యొక్క విషయాలన్నింటి కూడా ఆయన అక్కడ చాలా క్లియర్గా ఫేస్లో కనబడుతోంది. సో 6 ఏళ్లుగా కూతురుతో మాట్లాడటం లేదంటూ కూడా చాలా ఎమోషనల్ గురయ్యారు ఆయన. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచి నివాసం నుంచి మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, సో దేవిక అక్కడ ఎటువంటి కొనసాగుతున్నాయి? ఎంతమంది సినీ ప్రముఖులు వచ్చారు? ప్రస్తుతం డెఫినెట్గా కూతురు మరణాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. రాజేంద్ర ప్రసాద్ చూస్తే కనుక 6 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆయన కూతురుతో మాట్లాడటం లేదన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంతవరకు ఎవరు సినీ ప్రముఖులు వచ్చారు? సో అప్డేట్స్ ఏంటి? సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పొచ్చు. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందిన వార్తని ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం అయితే ఆవిడకి ఛాతీలో నొప్పి ఉందని చెప్పి ఏఐజీ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆవిడ మృతి చెందారు. వెంటనే ఈయన రాజేంద్ర ప్రసాద్ నివాసం ఎక్కడుందో అక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఎంత దిగాలుగా కూతురు మరణించిందన్న వార్తని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఆయనకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఈయన కూతురు ఎవరైతే ఉందో గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆవిడతో మాట్లాడట్లేదు అంటూ కూడా ఒక మూవీ ఈవెంట్ ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన 10వ ఏట నా తల్లి మరణించింది, మళ్ళీ నా తల్లి నా కూతురు రూపంలోనే పుట్టింది అంటూ కూడా ఆయన ఎంతగానో సంతోషపడ్డారు. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను తనతో మాట్లాడట్లేదు, ఏదైతే ఒక మూవీలో ఒక పాట ఉందో తల్లి తల్లి నా చిట్టి తల్లి అంటూ ఆ పాటని నా కూతురికి వినిపించాను, 4 సార్లు పిలిపించి మరి నేను వినిపించడం జరిగింది అంటూ కూడా ఆయన ఎంతగానో సభాముఖంగా చెప్పిన మాటలు కూడా మనం వినొచ్చు. అదే ఇప్పుడు ఏదైతే ఆ సీన్ ఉందో అది ఇప్పుడు మళ్ళీ ఆయన కూతుర్ని ఎంతగా మిస్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే గాయత్రి అంత్యక్రియలు రేపు చేయబోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి గాయత్రికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె కూడా మహానటి మూవీలో సావిత్రి గారి చిన్ననాటి పాత్ర ఏదైతే ఉందో దాంట్లో నటించింది అంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారితో మనవరాలు ఎవరైతే ఉందో గాయత్రి కూతురు తను కూడా నటించింది. ఆ సినిమా కూడా ఎంతగానో హిట్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చడానికి ఇప్పుడు సినీ నటులు శివాజీ గారు అలాగే సాయి చంద్ గారు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఎలాంటి ఆయన విషాదం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఒకవైపు అటువైపు నుంచి కనుక చూసుకుంటే ఇంట్లో ఉన్న వారి అమ్మగారు కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు ఎంత భావోద్వేగానికి గురవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ని ఇప్పుడు మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో సినీ నటులు రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా చేరి ఆయన్ని పరామర్శించడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంత తీవ్ర విషాదం అయితే నెలకొనింది. గాయత్రి గారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతున్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. మరియు ఇంకాసేపట్లో ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి వచ్చి పరామర్శించి అలాగే గాయత్రి గారిని చివరి చూపు చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. మనోజ్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. గతంలో బేవర్స్ సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్కి సంబంధించి దాన్ని ఉద్దేశిస్తూ ఆయన తన కూతుర్ని గుర్తు చేసుకున్నారు. 6 ఏళ్ల నుంచి నేను నా కూతురుతో మాట్లాడడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఆ సాంగ్ ఫంక్షన్కి సంబంధించి ఆ వేడుక మీద ఈ సంబంధించినటువంటి సాంగ్ విషయంలో తన కూతురుని గుర్తు చేసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ మాటలు విందాం. ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే
బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకి నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తా. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, ఈ సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేనట్టుగా ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ, కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొరుకుతానండి, అన్నీ చెప్పను నేను ఇంతవరకు. గతంలో ఇది బేవర్స్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన మాట్లాడిన మాటలు, అప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సీన్ రిపీట్ అయిందా అనే తరహాలో కొంచెం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అక్కడి నుంచి? ఇంకెవరెవరు ప్రముఖులు వస్తున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు శివాజీ గారు కూడా ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఆయన తెల్లవారుజామునే ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా సాయి కుమార్ గారు అలాగే సినీ నటులు చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించిన విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మరి కాసేపట్లో సినీ నటులు, రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరి అవిని చివరిసారిగా చూసుకొని రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని, అంటే